హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 3rd ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, ఇంట్రాడే ట్రేడింగ్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. దాంతో పాటుగా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఎలా ఉంది, కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. సో ఈ రోజు ఒక డోజీ ఫార్మేషన్ లో లాస్ట్ ట్రేడింగ్ డే చూస్తే హైయర్ లెవెల్లో ప్రైస్ రిజెక్షన్ అయి క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఈ రోజు కూడా క్లోజింగ్ దానికి దగ్గర అయింది. ఒక ఫ్లాట్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. 22,453 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న క్లోజింగ్ కి ఒక 8 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు ఓపెనింగ్ కూడా ఆల్మోస్ట్ దానికి దగ్గరలోనే ఓపెన్ అయింది, పెద్దగా డిఫరెన్స్ లేదు. ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఓవరాల్ గా ట్రెండ్ మాత్రం అప్ ట్రెండే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా డిప్ వస్తే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ. మనం లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం, ఏదైనా ఒక చిన్న ఇంట్రాడేలో అయినా డిప్స్ వస్తే అవి మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ అగైన్ మనకి 22,520 ఆర్ 500, 520 ఆ లెవెల్స్ దగ్గరే ఉంది. సో ఈ బ్రేక్అవుట్ కోసం మనం చూడాలి. వన్స్ 22,525 ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం నెక్స్ట్ మనం 23,000 వరకు వెళ్ళడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ మనకి ఇమీడియట్ గా ఈ రోజు లోని స్ట్రాంగ్ సపోర్ట్ లైన్ లాగా తీసుకోవచ్చు. 22,380 దీన్ని బ్రేక్ చేస్తే 22,263 అండ్ 22,250 ఇవి రెండు కూడా వీక్లీ పివోట్ అండ్ టీ లైన్ సపోర్ట్. మన కీ లెవెల్ వచ్చి 22,140. సో దీనికన్నా పైన ఉన్నంత వరకు ఏదైనా డిప్స్ వస్తే అవి మనం బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం రేపటికి ఇంట్రాడే ప్లాన్ ఎలా ఉండొచ్చు నిఫ్టీలో ఒకసారి చూద్దాం. ఓన్లీ స్పాట్ లెవెల్సే. స్పాట్ లెవెల్స్ ని బట్టి మనం ఫ్యూచర్స్ లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రాపర్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఆప్షన్స్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు. సో ఇంట్రాడే కోసం సింపుల్ ట్రేడ్ ప్లాన్ రేపటికి. సో ఇప్పుడు 22,453 దగ్గర క్లోజ్ అయింది. రేపు ఓపెనింగ్ ఈ లెవెల్ దగ్గరలో ఎక్కడ ఓపెన్ అయినా కానీ, ఈ లెవెల్ కన్నా కొంచెం పైన అయినా కానీ ఏదైనా ఇంట్రాడే డిప్స్ వచ్చి 22,410 ఆర్ 390 ఒక 20 పాయింట్స్ జోన్ లోకి వస్తే అక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మనం ఒక లాంగ్ ఎంట్రీ లాగా తీసుకోవచ్చు. ఒక 25 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని హైయర్ లెవెల్లో 22,480 ఆర్ 22,500 లెవెల్స్ కి వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇది సింపుల్ ట్రేడ్ ప్లాన్ నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే కోసం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. మన కీ లెవెల్ 46,930, ఇప్పుడు 47,545 దగ్గర క్లోజ్ అయింది. సో ఇమీడియట్ సపోర్ట్ ప్రీవియస్ డే లోని ఇమీడియట్ సపోర్ట్ లాగా మనం అనుకోవచ్చు. సో ఈ ప్రీవియస్ డే లో 47,390 దీన్ని బ్రేక్ చేస్తే 47,100 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. అప్ సైడ్ 47,965 ఇమీడియట్ రెసిస్టెన్స్, దానికన్నా పైన 48,160 ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని బై అండ్ డిప్స్ మోడ్ లో దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. దీనికి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చూద్దాం బ్యాంక్ నిఫ్టీకి రేపటికి. సో ఇవి డిమాండ్ సప్లై జోన్స్ ఫర్ ఇంట్రాడే కోసం. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 47,545 దీనికి దగ్గరలో ఓపెన్ అయితే మాత్రం, అంటే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మాత్రం మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 47,630 నుంచి 47,690 వరకు ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. వన్స్ 47,690 ని బ్రేక్ చేసి దానిపైన ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో, సో నెక్స్ట్ మనకి 47,960 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు, ఒక 50 to 75 పాయింట్స్ స్టాప్ లాస్ తోని. అదే డౌన్ సైడ్ లో ఒకవేళ ఇక్కడే ఓపెన్ అయ్యి కొంచెం డౌన్ కి వస్తే మాత్రం 47,460 నుంచి 47,400 మధ్యలో మనం ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసి వన్స్ ఒక బుల్లిష్ మొమెంటం క్యాండిల్ కనపడితే మాత్రం దాంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక 50 to 75 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని. సో లోయర్ లెవెల్లో ఎంట్రీ అయితే మాత్రం 47,630 మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకోవాలి. బ్రేక్అవుట్ ట్రేడ్ లో మాత్రం 47,900 ఆర్ 950 లెవెల్స్ దగ్గర మన ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇది ఇంట్రాడే కోసం బ్యాంక్ నిఫ్టీకి రేపటికి ట్రేడ్ ప్లాన్. ఈ లెవెల్స్ అన్ని కూడా స్పాట్ లెవెల్స్. స్పాట్ లెవెల్స్ ప్రకారం మీరు ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసి ఆప్షన్స్ లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. ఇందులో టాప్ లో ఉంది రామ్కో సిమెంట్. 37% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ 1.3% పెరిగింది. తర్వాత సెయిల్, దాల్మియా భారత్, యూబిఎల్, వోల్టాస్,
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇండియా సిమెంట్, బీపీసీఎల్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. ఇందులో నుంచే మనం 2 స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి మనం రామ్కో సిమెంట్ తీసుకుందాం. దాని తర్వాత దాల్మియా భారత్. 2 కూడా సిమెంట్ స్టాక్సే. సెక్టోరియల్ గా సిమెంట్ సెక్టార్ లో నుంచే 2 స్టాక్స్ తీసుకుంటున్నాం మనం, రామ్కో అండ్ దాల్మియా. ఈ రెండింటికి మనం టెక్నికల్ లెవెల్స్ వేసుకొని ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకుందాం ఇప్పుడు. సో రామ్కో సిమెంట్ బాగా బిటన్ డౌన్ అయింది. 1025 1040 లెవెల్స్ నుంచి డౌన్ కి వచ్చేసింది అరౌండ్ 780 790 లెవెల్స్ కి వచ్చి అక్కడి నుంచి రివర్సల్ గా ఇప్పుడు కొంచెం మూమెంటం స్ట్రాంగ్ ఉంది. ఒకటి ఈ రోజు ఒక బ్రేక్అవుట్ కూడా చేసింది. ఈ హైని, ప్రీవియస్ స్వింగ్ హైని ఇక్కడ బ్రేక్ చేసింది. మొమెంటం క్యాండిల్ స్ట్రాంగ్ మొమెంటం ఉంది అండ్ ఫ్యూచర్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ప్రైస్ తో పాటు. ఇప్పుడు 860 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. ఏదైనా ఇంట్రాడే పుల్ బ్యాక్స్ వస్తే దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న హర్డల్ ఉంది, 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, అది 877 దగ్గర ఉంది. దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ప్రీవియస్ గా ఉన్న ఒక స్వింగ్ హై ఇక్కడ అండ్ ఆల్సో సప్లై ఏరియా. సో అక్కడికి వచ్చినప్పుడు మనం షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. 885 నుంచి 896 ఇది ఇక్కడ సప్లై, షార్ట్ టర్మ్ సప్లై ఉంది ఇక్కడ. సో ఇది మనకి ఒక ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఈ రోజు లోని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. ఈ రోజు లో వచ్చి 831. సో అది మన స్టాప్ లాస్. 830 స్టాప్ లాస్ అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో 895 లెవెల్స్ కి వచ్చినప్పుడు ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇది రామ్కో సిమెంట్. ఓన్లీ స్టాక్ సెలెక్షన్ ఎలా చేసామంటే బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్స్ యాక్టివిటీ. నెక్స్ట్ స్టాక్ వచ్చి సో సిమిలర్ ప్యాటర్న్ మనకి ఇందాక ముందు చూసిన రామ్కో సిమెంట్ స్టాక్ ప్యాటర్న్ ఎట్లుందో ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. సో 1958 దగ్గర మంత్లీ పివోట్, 49, 58 ఈ లెవెల్స్ దగ్గర మంత్లీ పివోట్స్ ఉన్నాయి. అవన్నీ సపోర్ట్ తీసుకొని ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటం ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది. ఈ లెవెల్ దగ్గరకు వస్తే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అరౌండ్ 2100 నుంచి 2125 లెవెల్. సో ఇక్కడ కొంత టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ సప్లై ఉంది అండ్ దీనికి దగ్గరలోనే 200 DMA కూడా ఉంది, 2150. సో ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు. 2028 ఉంది, మేబీ ఒక 25-30 రూపీస్ ఏదైనా పుల్ బ్యాక్ వస్తే దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు హైయర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి. అయితే ఒకటి లాంగ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు మన మంత్లీ పివోట్ ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని కంటిన్యూ చేయొచ్చు. అరౌండ్ 2120 ఆర్ 25 దగ్గర ప్రాఫిట్ బుక్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది దాల్మియా సిమెంట్. ప్లాన్ సింపుల్ ఉండాలి. మనకి ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని ప్లాన్ ప్రకారం ఇంప్లిమెంట్ అయితే మనకి ఎలాంటి నష్టాలు ఉండకపోవచ్చు స్టాక్ మార్కెట్ లో. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.